ఇప్పుడే 'దేశ్పాండే' సీజన్ 1 అనే ఒక వెబ్ సిరీస్ అయితే చూడడం జరిగిందనమాట. ఈ వెబ్ సిరీస్ అరౌండ్ ఒక 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ 50 మినిట్స్ అయితే ఉంటదనమాట. హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అదే బోర్ కొడతా ఉంది. కొత్త మూవీ రిలీజ్‌లు కూడా ఏమి లేవు కదా! సరే ఏదో ఒకటి చూద్దాం అని చెప్పి ఇట్లా వెబ్ సిరీస్ అయితే చూడడం స్టార్ట్ చేశాననమాట. చూస్తున్నప్పుడు డౌటేసింది. ఒరేయ్! ఒక్కొక్క ఎపిసోడ్ గంట సేపు ఉంది. 6 గంటలు చూడాలి. అంత ఓపికగా కూర్చొని చూడగలమారా అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఎప్పుడైతే వెబ్ సిరీస్ స్టార్ట్ చేశానో, ఇక లాస్ట్ ఎపిసోడ్ వరకు ఆపకుండా అయితే ఒక్క సిట్టింగ్‌లో అయితే వెబ్ సిరీస్‌నయితే చూసేసాననమాట. ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లే ఎంత బావుందంటే అసలు, అంటే నీకు ఎక్కడ బోర్ కొడదనమాట. 6 గంటలు నువ్వు వెబ్ సిరీస్ చూస్తా కూర్చుంటే నీకెక్కడ బోర్ కొట్టలేదంటే, ఇంకా వెబ్ సిరీస్ స్క్రీన్ ప్లే ఎంత గ్రిప్పింగ్‌గా ఉండుంటాదో ఇంక మీరే ఊహించుకోండి. మ్యాటర్ ఏమి లేదు. ఈ వెబ్ సిరీస్‌లో ఒక వరుస హత్యలైతే జరుగుతా ఉంటాయనమాట. ఆ వరుస హత్యల్ని ఎవరు చేస్తుండ్రు? ఎందుకు చేస్తుండ్రు? అసలు వీళ్ళు ఎవరి ప్యాటర్న్‌ని ఫాలో అవుతున్నారు? ఏంది కథ అంటే, ఇంక మీరంతా వెబ్ సిరీస్ చూస్తే అట్టే మీకు అర్థమవుద్దనమాట. చాలా అంటే చాలా బాగుంది స్క్రీన్ ప్లే మాత్రం. ఎంత బావుందంటే అసలు ఏందిరా బాబు! ఇంత బాగా రాసుకున్నారనిపించింది. అంటే అంత గొప్ప ట్విస్ట్‌లు అయ్యి ఏమి ఉండవేమో. స్క్రీన్ ప్లే మాత్రం అలా పోతా ఉంటది. మనం ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూసేటప్పుడు అంతా ఎలా ఉంటదంటే, ట్విస్టులు రివీల్ చేయడం వల్ల మీకు నెక్స్ట్ ఎపిసోడ్ మీద ఇంట్రెస్ట్ అయితే కలుగుతా ఉంటదనమాట. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంటదంటే ట్విస్ట్ అంత పెద్ద ట్విస్ట్ అని మనం చెప్పలేం గానీ, ఆ మూమెంట్‌లో రావడం వల్ల అది చాలా పెద్ద ట్విస్ట్ లాగా అయితే నీకు అనిపిస్తదనమాట. అంటే పెద్ద ఇరగదీసే ట్విస్టు, ఓహ్ మై గాడ్ లెవెల్ అయితే ఉండదు. కానీ మనం ఏదైతే ఒక వెబ్ సిరీస్‌ని అయితే చూస్తున్నామో, ఆ వెబ్ సిరీస్‌లో బాగా ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల, ఆ సీన్ పెట్టడం వల్ల అది అంత బాగా అయితే ట్విస్ట్ లాగా కనిపిస్తదనమాట నీకు. అంతేగాని బయట నుంచి ఏడో ఒక క్యారెక్టర్‌ని తీసుకొచ్చేసి ఇదే ట్విస్ట్ అన్నట్టయితే చూపియరనమాట. అంటే ఒక స్టేజ్‌కొచ్చాక నీకే అర్థమైపోద్ది. ఫోర్త్ ఎపిసోడ్‌లోనో, ఫిఫ్త్ ఎపిసోడ్‌లోనో రేపు పలానోళ్ళే కిల్లర్ అని చెప్పి నీకు అర్థమైపోద్ది. సో, అలాగా ఒక మూలైతే యేసుకొనుంటావు. అర్థమైపోద్దంటే మీరు బాగా డీటెయిల్‌గా అయితే వెబ్ సీరీస్ అయితే చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు అర్థమైపోద్ది. దాంట్లో డౌటే లేదు. అలా డీటెయిల్‌గా కాకుండా ఏదో టైమ్ పాస్‌కి పట్టుకొని అలా ఇలా చూస్తా ఉన్నారంటే మీకు లాస్ట్ వచ్చే వరకు అర్థం కాదేమో. లాస్ట్ అది తెలిసాక ఒకసారి మీరు మళ్ళీ రివైండ్ చేసుకుంటారు. అప్పుడు మీకు అర్థమవుద్దేమో. అప్పుడు దాకా ఇది అర్థం కాదు. సో, మామూలుగా క్రైమ్ థ్రిల్లర్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు అదే పనిగా కాన్సంట్రేషన్‌గా కిల్లర్ ఎవరా? ఎవరా? అని జెప్పి ప్రతి పాయింట్ అబ్జర్వ్ చేసేవాళ్ళుంటారు గదా! వెబ్ సిరీస్ చూసేటప్పుడు. వాళ్ళకైతే ఈజీగా ఫోర్త్ ఎపిసోడ్, ఫిఫ్త్ ఎపిసోడ్‌లో అయితే అర్థమైపోద్ది. ఇంకా తోపులు, తురుంకాలనైతే గెస్ చేయొచ్చు. కానీ అంత ఈజీ గెస్ అయితే కాదనమాట. వెబ్ సిరీస్ అంతా చూసాక అనిపిస్తదనమాట మీకు. చాలా బావుంది గదా! వెబ్ సిరీస్ అని. నాకైతే పర్సనల్‌గా చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరే ఊహించుకోండి 6 గంటలు అంటే 6 గంటలంటే 6 గంటలు అలాగే ఉండదు. ఆల్‌మోస్ట్ ఒక 5 అవర్స్ 30 మినిట్స్, 5 అవర్స్ 20 మినిట్స్ నాన్ స్టాప్‌గా ఒక వెబ్ సీరీస్‌నయితే చూసేసాననమాట ఆపకుండా. మీరు ఇమాజిన్ జేసుకోవచ్చు. ఆ వెబ్ సీరీస్ ఎంత బాగుంటే అంత ఓపికగా ఒక మనిషి కూర్చొని చూడగలడని జెప్పి. ఏ మూవీ అయినా ఎంత పెద్ద 'బాహుబలి' ఏదైనా సరే అంత ఓపికగా కూర్చొని చూడాలంటే దాంట్లో ఏదో ఒక కంటెంట్ ఉండాలి. కంటెంట్ లేకుండా అంతసేపు కూర్చొని చూడడం అంటే తమాషా అయితే ఏం గాదు. సో, టైమ్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వెబ్ సీరీస్ అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంది. క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మాత్రం మీకు ఖచ్చితంగా వెబ్ సీరీస్ అయితే నచ్చుతదనమాట. సో, జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకున్న వాళ్ళైతే చూడొచ్చు.